హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 114 పాయింట్స్ గెయిన్ అయి 24,461 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్స్ డౌన్ అయి 54,919 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ సెన్సెక్స్ 294 పాయింట్స్ గెయిన్ అయి 80,796 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 561 పాయింట్స్ డౌన్ అయింది. ఫిన్ నిఫ్టీ 53, మిడ్ క్యాప్ 970, ఐటీ 99, ఫార్మా 148, మెటల్ 81 వరుసగా గెయిన్ అయినాయండి. ఇవాళ మార్కెట్ కొంచెం మిక్స్డ్గా ఉందండి. ఇవాళ నిఫ్టీలో చూస్తే గ్యాప్ అప్ అయి కన్సాలిడేషన్ అయింది. సేమ్ సెన్సెక్స్ కూడా గ్యాప్ అప్ అయి కన్సాలిడేషన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మటుకు కొంచెం కిందికి డ్రాప్ అయిందండి. మనం ఏం ఎక్స్పెక్ట్ ఈ సెకండ్ మే హై ఎంత ఉందండి? 588 ఉంది. అంటే 600 మీద కనుక క్యాండిల్ క్లోజ్ అయితే రేపు గ్యాప్ అప్ అయి మనం బుల్లిష్గా చూడొచ్చండి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పెరుగుతుంది, కానీ ఈ సెన్సెక్స్ నిఫ్టీ అంతా పెరగదు. ఎందుకంటే మనకు ప్రీవియస్గా మాట్లాడుకున్నాక దీని టార్గెట్ 24,800 వరకు ఉంది. దీని టార్గెట్ 80 ఎంత ఉందండి? 81,000 82,400 వరకు ఉందండి దీని టార్గెట్. 82,400 వరకు ఇది ఉంది. 24,900 వరకు ఇది ఉంది. నిఫ్టీ 50 24,900, సెన్సెక్స్ ఏమో 82,400 వరకు టార్గెట్ ఉన్నది. సో మార్కెట్ పెరుగుతుందండి. కొంచెం యుద్ధంది కొంచెం లైట్గా తీసుకున్నారా లేదా అనేది రేపు మార్కెట్లో చూస్తాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికైతే నిఫ్టీ చూస్తే 200 ఎబోనే ఉంది. చూద్దాం రేపు గ్యాప్ అప్ ఎంత అవుతుందో. రేపటి గురించి చెప్పుకున్నాను. ఇంకొకటి, ఇది ఇండెక్స్ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మేబీ డే వరకు వచ్చింది. ఇది నిఫ్టీ 50. సెన్సెక్స్ చూడండి, డే ఆఫ్ మీద బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, రెడ్ మేబీ డే వరకు వచ్చింది. ఇది సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది బ్లూ డే ఆఫ్ రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయ్యి రెడ్ మేబీ డేలో వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం డ్రాప్ అయింది. ఇవి కూడా డ్రాప్ అయినాయి, కానీ కన్సాలిడేషన్ అయినాయి. పైన గ్యాప్ అప్ అయి పై వరకు వెళ్ళి కన్సాలిడేషన్ అయినాయి. ప్రీమియం చూడండి, మనము సోమవారం అంటే ఇవాళ ప్రీమియమ్స్ ఏమని మాట్లాడుకున్నాం. కాల్ సైడ్ చూస్తే 24,150 చూడండి నిఫ్టీలో అన్నాను. అది 287 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఓవరాల్ టార్గెట్ 443, ఫస్ట్ టార్గెట్ 365 అన్నాం. ఫస్ట్ టార్గెట్ 365ని క్రాస్ చేసిందండి, అది కూడా స్ట్రాంగ్ క్యాండిల్ తోటి. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఏమనుకున్నామండి, 79,900 కాల్ బై చేయాలనుకుంటే 771 మీద క్లోజ్ అవ్వాలండి. ఓవరాల్ టార్గెట్ 1218, ఫస్ట్ టార్గెట్ 994 అనుకున్నాం. అది చూడండి 994 దగ్గర స్ట్రాంగ్ క్యాండిల్ వేసింది. ఓవరాల్ టార్గెట్ వరకు కూడా వెళ్ళింది, కానీ కొన్ని పాయింట్ల దూరంలో అయిపోయింది. ఓకేనా, 20 పాయింట్స్ దూరంలో అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం అండి, ఇది ఓవరాల్ టార్గెట్ రీచ్ కాకపోయినా ఫస్ట్ టార్గెట్ 1318 వరకు అయితే దాదాపుగా వచ్చిందండి. అంటే 9 పాయింట్స్ దూరంలో రివర్స్ అయిపోయింది. 3 సక్సెస్ అయినాయండి, ఇండెక్స్ పరంగా అండ్ ప్రీమియమ్స్ పరంగా. మనం రేపటి గురించి చెప్పుకుందాం. రేపటి గురించి మంగళవారం గురించి చెప్పుకుందాం. నిఫ్టీ 50 చూడండి, 24,500 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలంటే 24,350 కాల్ బై చేయండి. 24,450 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,550 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 54,600 కాల్ బై చేయండి. 54,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,200 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 80,800 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 80,600 కాల్ బై చేయండి. 80,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 81,000 పుట్ బై చేయండి. ప్రీమియం చెప్తాను, ఇవి ఇండెక్స్ అండి. ఇది ఎవరైతే కాల్ సెల్లింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి. ఆప్షన్ బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రీమియమ్స్ని ఫాలో అయితే సరిపోతుంది. 24,350 ఎబో అంటే 24,350 కాల్ బై చేయాలనుకుంటే 177 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఓవరాల్ టార్గెట్ 233, ఫస్ట్ టార్గెట్ 205 పెట్టుకోండి, స్టాప్ లాస్ 162 పెట్టుకోండి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 2140 వస్తుంది, లాస్ వస్తే 1070 వస్తుంది.
24,550 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 140 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ ఓవరాల్ టార్గెట్ 200, ఫస్ట్ టార్గెట్ 170 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 2293, లాస్ వస్తే 1146 అండి. స్టాప్ లాస్ అయితే 124 పెట్టుకోండి. 54,600 బ్యాంక్ నిఫ్టీ చూడండి. 54,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 274 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ ఓవరాల్ టార్గెట్ 1452, ఫస్ట్ టార్గెట్ 1363 పెట్టుకోండి. స్టాప్ లాస్ 1229 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 2630 వస్తుంది, 2680 వస్తుంది. లాస్ వస్తే 1340 వస్తుంది. 55,200 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1040 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఓవరాల్ టార్గెట్ 1167, ఫస్ట్ టార్గెట్ గా 1103 చూసుకోండి. స్టాప్ లాస్ 1080 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 1914, లాస్ వస్తే 957. సెన్సెక్స్ చూడండి. 80,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 356 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ ఓవరాల్ టార్గెట్ 502, ఫస్ట్ టార్గెట్ 429 పెట్టుకోండి. స్టాప్ లాస్ 319 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 1467 వస్తుంది, లాస్ వస్తే 733 వస్తుంది. 81,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 280 మీద క్లోజ్ అయ్యాలో చూసుకోండి. ఓవరాల్ టార్గెట్ 446, ఫస్ట్ టార్గెట్ 363 చూడండి. స్టాప్ లాస్ 237 చూడండి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 1670, లాస్ వస్తే 835. సరే, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించి చేయండి, పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. నేను టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకోటి, నాకు సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం, పైగా తగ్గడం నేను చూస్తున్నానండి టెలిగ్రామ్లో. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు చెప్పండి, నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా నేను స్క్రీన్ షేర్ చేస్తాను టెలిగ్రామ్లో, మళ్ళీ మీకు గైడెన్స్ కూడా ఇస్తానండి. 33 సబ్స్క్రైబర్స్, ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ అని ఉంటుందండి. 33 సబ్స్క్రైబర్స్ ఉంటుంది, అది మన ఛానల్ అండి. కానీ నాకు 35, ఇది అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, ఇంకా తగ్గారు ఇంకా ఇద్దరు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందో నాకు ఒకసారి వీడియో ఈ కింద కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి, నేను వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా అండి? ఇంత మంచి కంటెంట్ ఎవరు ఇవ్వరండి, నేను ఇస్తాను. అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగట్లేదో నాకు తెలియట్లేదు. ప్లీజ్ నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలని నా వీడియోని వైరల్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లో షేర్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఓకేనా? నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.